నా పేరు జయరాం. మీరు చూస్తున్నారు G9 న్యూస్ తెలుగు. ఏలూరు జిల్లా నేడు సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల నందు 35,374 మంది ధాన్యం రైతులకు 674.7 కోట్ల బకాయిల చెల్లింపు కార్యక్రమంలో ఆహార మరియు పౌర సరఫరా శాఖ మంత్రులు గౌరవ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా రైతులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దీంతో గత ప్రభుత్వం 84,724 రైతులకు కట్టని 1674.47 కోట్ల బకాయిలను మన కూటమి ప్రభుత్వం తీరుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మరియు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పాల్గొన్నారు. పొరపాట్లు జరగకుండా తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని రైతులు ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తామని ప్రతి ఒక్క రైతులకి హామీ ఇస్తున్నాం. అలాగే ముఖ్యంగా రైతులు దేశానికి వెన్నుముక అంటారు. ఈరోజు రైతు ఎన్ని విధాలుగా కష్టపడి ఎరువులు అప్పు తీసుకొని, అలాగే విత్తనాలు అప్పు తీసుకొని పండించిన పంటకి సరైన గిట్టుబాటు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు రైతులకు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తారని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.